ఇక ఇప్పటికే ఏర్పడ్డ ఎల్నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని జూలై సెప్టెంబర్ మధ్యలో అది ఉగ్రరూపం దాల్చుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. వచ్చే రోజుల్లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంటుందని పేర్కొంది. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇక సాధారణంగా ఎల్నినో పరిస్థితిని బట్టి బలహీనం, మధ్యస్థం, తీవ్రం, అత్యంత తీవ్రంగా ప్రపంచ వాతావరణ సంస్థ విభజిస్తుంది. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆ సంస్థ హెచ్చరించింది. కీలకమైన ప్రాంతాల్లో సగటు సముద్ర ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో భూమధ్య రేఖ వద్ద అట్లాంటిక్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది. దేశ వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర వైవిధ్యం కనిపిస్తోంది. ఒకవైపు రుతుపవనాల్లో మందకొడితనంతో కరువు పరిస్థితులు నెలకొనగా కొన్ని చోట్ల మేఘ విస్ఫోటం లాంటి పరిస్థితులతో వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఈ సీజన్లో సుమారు 38% లోటు వర్షపాతం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రికార్డు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 1 మధ్య వ్యవసాయం, జలాశయాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశంలోని 29 రాష్ట్రాల పరిధిలో 79% భూభాగం లోటు లేదా తీవ్ర లోటు వర్షపాత ప్రాంతాలుగా నిలిచాయి.